అంటే నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, నేను ఏ కార్ కొనుక్కోవాలి, ఉన్న తర్వాత దానికి ఏమైనా అయితే కాస్ట్ ని రికవర్ చేయగలుగుతారు. వీళ్ళ దగ్గర థౌసండ్స్ ఆఫ్ కార్స్ అయితే అవైలబుల్ ఉంటానే ఉంటాయి. ఆఫ్టర్ పర్చేస్ హెడేక్ అనేది ఉండదు. బయింగ్ కి గానీ సెల్లింగ్ కి గానీ హాయిగా ఇంట్లో కూర్చొని కూడా టెస్ట్ డ్రైవ్ తీసుకోవచ్చు. కార్ యొక్క ఇన్స్పెక్షన్ కూడా యాప్ త్రూ అయితే బుక్ చేసుకోవచ్చు. కంప్లీట్ అమౌంట్ అయితే వీళ్ళు రీఫండ్ చేస్తారు. కార్ ను వాడుకొని రిటర్న్ ఇచ్చేసి రీఫండ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం ఎన్నో కార్ రివ్యూస్ చేస్తే కమెంట్ సెక్షన్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్, ఈమెయిల్స్ లలో చాలా మంది అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ సెకండ్ హ్యాండ్ కార్ గురించి ఎన్నో అడుగుతారు. అంటే నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, నేను ఏ కార్ కొనుక్కోవాలి, ఏంటి అది. హైదరాబాద్ లో ఎంతో మంది సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఒక చిన్న చిన్న లాజిక్స్ మనం మిస్ అవుతూ ఉంటాం. కార్ కొన్న తర్వాత దానికి ఏమైనా అయితే మరి అమ్మిన వాళ్ళు ఆ యొక్క కాస్ట్ ని రికవర్ చేయగలుగుతారా, మనకి రీఫండ్ ఇస్తారనే డౌట్స్ చాలా ఉంటాయి. యాక్చువల్ గా నాకు ఎప్పటి నుంచో ఒక బ్రాండ్ అంటే బాగా ఇష్టం. అంటే నేను కూడా కార్ కొనడం కూడా జరిగింది ఆ బ్రాండ్ లో. సో ప్రస్తుతం అయితే నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉంది, ఆ స్పిని మీద కదా వచ్చా. అంటే నేను కొన్న అమ్మాయి కానీ వీళ్ళ హబ్కి ఎప్పుడు రాలే. ఈ రోజు మనం వాళ్ళ హబ్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎందుకు ఇంతమంది దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు. 2015 నుంచి 2025 అంటే దగ్గర 10 years సక్సెస్ఫుల్ గా ఈ బ్రాండ్ అనేది రన్ అవుతుంది. అంటే మనం యాప్ త్రూనే మనం కారు ఏదైతే ఇన్స్పెక్షన్ బుక్ చేసుకోవడం, లేదంటే డైరెక్ట్ తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ చేయడము, అండ్ విత్ ఇన్ అ డే మన యొక్క అమౌంట్ వేయడం వీళ్ళు, అండ్ ఆర్సీ ట్రాన్స్ఫర్ లాంటి హెడేక్స్ ఇవన్నీ వీళ్ళే తీసుకుంటారు. హ్యాసిల్ ఫ్రీ అని చెప్పొచ్చు. నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఇంత పెద్ద హ్యూమంగస్ కంపెనీ అయిన స్పినికి వచ్చినాం. ఈ లోపల మనం మెల్లగా వాళ్ళ ఎంప్లాయీస్ ని కూడా అడిగి కథ ఏంటి, అసలు మీరు ఏం చేస్తారు, కార్ ఇట్లా తీసుకొచ్చినాకో ఎట్లా ఇన్స్పెక్షన్ చేస్తారు, ఇది రీపెయింట్ అయిందా లేదా ఎలా తెలుసుకుంటారు, అవన్నీ వాళ్ళ మాటల్లో అండ్ నా యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా ఇక్కడ ఏమైతే ఉంటాయో అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎందుకంటే ఈ రోజు ఉన్న ప్రైజెస్ కి, ఫస్ట్ హ్యాండ్ ప్రైజెస్ కి కొనడం కష్టం కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే కార్ చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ పర్సన్ కి. సో మనమైతే ఈ యొక్క స్పిని హబ్ గురించి ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. స్పిని ఏంటంటే ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ అంటే చాలా పెద్ద జైంట్ అండ్ బాగా ట్రస్ట్ చేసిన ఒక ప్లాట్ఫామ్. ఇప్పటి నుంచి కాదు, స్పిని అనేది 2015 లో స్టార్ట్ చేశారు అండ్ 16+ సిటీస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ప్రస్తుతం అయితే మనము ఈ యొక్క స్పిని హబ్ లో ఉన్నాము. దీంట్లోనే దగ్గర 400 కార్లు ఉంటే, మన ఉప్పల్లో 300 కార్లు, అట్లా వీళ్ళ దగ్గర థౌసండ్స్ ఆఫ్ కార్స్ అయితే అవైలబుల్ ఉంటానే ఉంటాయి. స్పిని లాంటి ట్రస్టెడ్ ఆర్గనైజేషన్ లో కొంటే ఏంటంటే నీకు ఈ ఆఫ్టర్ పర్చేస్ హెడేక్ అనేది ఉండదు. బయింగ్ కి గానీ సెల్లింగ్ కి గానీ వీళ్ళు ఒక స్టాండర్డ్ ని సెట్ చేసి ప్రాపర్ గా అయితే ఫాలో అవుతున్నారు. స్పినిలో కొత్తగా ఏంటి అంటే వేరే సెకండ్ హ్యాండ్ వాళ్ళు అంటే డీలర్స్ వీళ్ళందరిలాగా కాకుండా ఇది ఒక ఫుల్ స్టాక్ మోడల్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. ఫుల్ స్టాక్ మోడల్ అంటే వాళ్ళు మీ దగ్గర కారు కొనుక్కొని దీన్ని కంప్లీట్ గా రీఫర్బిష్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కార్ కొన్నప్పుడు ఆల్రెడీ యూస్డ్ కార్ కాబట్టి బాడీ మీద ఏమైనా డ్యామేజెస్ ఉన్నా కానీ, ఇంజన్ లో ఏమైనా రిపేర్స్ ఉన్నా కానీ ఇవన్నీ డ్యామేజెస్ ని కవర్ చేసి, రిపేర్స్ ని కూడా నీట్ గా కవర్ చేసి వీళ్ళ యొక్క స్పిని హబ్స్ త్రూ ఈ కార్స్ ని అయితే అమ్మడం జరుగుతుంది. స్పినితో నీకు ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ అండ్ క్వాలిటీ ఎట్లా వస్తుందంటే వీళ్ళు ఏవైతే ప్రొసీజర్స్ ఉంటాయో ప్రతి దానికి బోల్డ్ అని స్టెప్స్ ఉంటాయి. దాని వల్ల మనకి ఎటువంటి హెడేక్స్ అయితే ఎప్పటికీ రావు. ప్రతి ఒక్క పనికి సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ లో వీళ్ళకి డెడికేటెడ్ టీమ్ అండ్ డీటెయిల్డ్ ప్రాసెసెస్ ఉండడం వల్ల వీళ్ళు మార్కెట్ లో మంచి ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ అండ్ మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేయగలుగుతున్నారు. అండ్ ఇది ఒక జైంట్ కంపెనీ అని చెప్పడానికి మనకి బాగా ఫేమస్ అయిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారు కూడా స్పిని యొక్క పార్ట్నరే. బాగా ఫేమస్ అంటే బాగా కొట్లాడుకుంటాం చూడు ఒక మ్యాచ్ గురించి ఐపీఎల్, దాంట్లో కూడా మీరు ఎన్నో సార్లు స్పిన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ చూస్తుంటారు. సో అంత పెద్ద కంపెనీ ఇది. సో ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం నేనైతే హఫీస్పేట్ లో ఉన్న స్పిని హబ్ లో అయితే ఉన్నాను. ఇక్కడే కాదు, నువ్వు ఏ ఒక్క హబ్ కి వెళ్ళిపోవచ్చు. నా ఇంటికి అయితే దగ్గర మన ఉప్పలే, కాకపోతే కావాలని వచ్చిన ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే నువ్వు హాయిగా ఇంట్లో కూర్చొని కూడా టెస్ట్ డ్రైవ్ తీసుకోవచ్చు అండ్ ఇంట్లో కూర్చొని కూడా నువ్వు నీ కార్ యొక్క ఇన్స్పెక్షన్ కూడా యాప్ త్రూ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ యొక్క స్పిని హబ్ లో దగ్గర 400+ కార్స్ అయితే ఉన్నాయి అండ్ 500+ కార్స్ కూడా చాలా మటుకు వేరే హబ్స్ లో ఉంటాయి. అండ్ మెయిన్ ఏంటంటే ఈ యొక్క స్పినిలో ప్రతి కార్ కి 200 పాయింట్స్ చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది, ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. అండ్ అదే కాకుండా 3 years వారంటీతో కూడా కార్ మనకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఏదైతే కార్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి వెబ్సైట్ అండ్ వీళ్ళ యొక్క యాప్ త్రూ చూపిస్తారో అదే ఇన్ఫర్మేషన్ నువ్వు ఒకవేళ డైరెక్ట్ గా హబ్కి వచ్చి కార్ ని చూసుకున్నా సేమ్ టు సేమ్ అయితే మ్యాచ్ అవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు కార్ కొన్నాక నీకు ఒకవేళ నచ్చలేదు అనుకో, స్పిని బైబ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తుంది. కాకపోతే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కార్ కొన్న 5 రోజుల వరకు అయితే నీకు బైబ్యాక్ గ్యారంటీ ఉంటుంది. లేదు అంటే విత్ ఇన్ 300 kilometers ఈ యొక్క కార్ ని నువ్వు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ కంప్లీట్ అమౌంట్ అయితే వీళ్ళు రీఫండ్ చేస్తారు, ఎటువంటి క్వశ్చన్స్ అడగకుండా. నువ్వు వేసి గుద్దినావు అంటే అట్లా కాదు, మామూలుగా ఎట్లయితే తీసుకెళ్ళినావో అలాగే తీసుకొచ్చి ఇచ్చేస్తే 5 days లోపల లేకపోతే 300 kilometers వరకు నువ్వైతే వెహికల్ ఈజీగా వాళ్ళకి ఇచ్చేసి నీ యొక్క రీఫండ్ నువ్వైతే ఈజీగా తీసేసుకోవచ్చు, నో క్వశ్చన్స్ ఆస్క్. అండ్ దీంట్లో ఈ బైబ్యాక్ లో కూడా వీళ్ళు స్పిని బైబ్యాక్ అని ఇంకొక ఆఫర్ కూడా తీసుకొచ్చారు. అంటే నువ్వు 6 months వరకు, 12 months వరకు, 18 months వరకు కూడా ఒక అమౌంట్ గా
అని వాళ్ళకి సబ్మిట్ చేస్తేనైతే ఈ యొక్క టైం పీరియడ్స్ వరకు కూడా నువ్వు కార్ ను వాడుకొని వాళ్ళకి కూడా నువ్వు ఈజీగా కార్ ని రిటర్న్ ఇచ్చేసి రీఫండ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ స్పిన్నీ కార్స్ నీకు ఒక ఇన్సూరెన్స్ తో కూడా వస్తాయి. అదే కాకుండా స్పిన్నీ కంప్లీట్ పేపర్ వర్క్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇదే తీసుకుంటుంది. ఈవెన్ ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా మనకి స్పిన్నీయే చేయడం జరుగుతుంది. కార్ పర్చేస్ అనేది ఎవరు బల్క్ అమౌంట్ ఇచ్చి చేయరు, లోన్సే కావాలి. అండ్ స్పిన్నీ దగ్గర ఏంటంటే అన్ని బ్యాంక్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ నువ్వు ఈఎంఐ లో కొనాలి అనుకున్నా కూడా. అండ్ నువ్వు కార్ కొన్న తర్వాత కానీ నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వీళ్ళ దగ్గర మెయిన్ గా ఏంటంటే పెద్ద టీం ఉంటుంది. దాన్ని పోస్ట్ సేల్స్ టీమ్ అని పిలుస్తాము. సో నువ్వు కాల్ చేయడం కానీ వచ్చి డైరెక్ట్ విజిట్ అయినా కూడా మనకి ఆన్సరబుల్ పీపుల్ ఉంటారు. సో అక్కడ కూడా మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో. ఇప్పుడు వరకు మనము దీని యొక్క బయింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం కదా. అమ్మాలి అనుకుంటే ఏంది సంగతి అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. స్పిన్లు ఏంటంటే ఒకవేళ కార్ అమ్మాలనుకున్నా కూడా వీళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే నువ్వు బయట మార్కెట్ తో పోల్చుకుంటే నీకు ఒకవేళ ఒక అమౌంట్ చెప్పైతే దానికంటే బెటర్ అమౌంట్ అయితే మనకి స్పినీలో వస్తుంది. అదే కాకుండా ధన్ పని లేకపోతే అంటే నువ్వు ఒక సింగిల్ డే లోనే నీ యొక్క కార్ ని ఈజీగా వీళ్ళ త్రూ సేల్ చేసేసుకోవచ్చు. జస్ట్ నువ్వు నీ యొక్క కార్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క యాప్ లో గానీ వెబ్సైట్ లో గానీ ఫిల్అప్ చేసేసి ఇన్స్టెంట్ కొటేషన్ అయితే నీకు ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే ఆన్లైన్ కొటేషన్ లో ప్రైస్ ఇస్తారో మోస్ట్లీ నీకు అదే ప్రైస్ అయితే నీకు రావడం జరుగుతుంది. బయట వాళ్ళు చెప్పిన ప్రైస్ కి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే ప్రైస్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. స్పిన్నీతో అట్లేం ఉండదు. ఈ ఆన్లైన్ కొటేషన్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క స్పిన్నీ వాళ్ళు మీ ఇంటికి ఒక పర్సన్ పంపించి కార్ యొక్క ఎవాల్యుయేషన్ అయితే చేయడం జరుగుతుంది. లేదు అంటే నువ్వు నియర్ బై ఉన్న స్పిన్నీ హబ్ కూడా కార్ ని ఇన్స్పెక్షన్ కి తీసుకురావచ్చు. ఒక్కసారి ఇన్స్పెక్షన్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత నీకు కొన్ని కపుల్ ఆఫ్ అవర్స్ లో అయితే మనకి ఏదైతే ప్రైస్ ఇవ్వాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్ గా ప్రైస్ మనకి 2-3 అవర్స్ 4 అవర్స్ లో మనకి ఆ ప్రైస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఓకే చెప్తావో ఆ ప్రైస్ కి స్పిన్నీ ఇమ్మీడియట్ గా నీకు అమౌంట్ అయితే పంపించేస్తుంది. మొత్తం కాదు, కొంచెం అయితే ఆపుతుంది. అది దేనికి ఆపుతుందంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ కావాల్సినంత అమౌంట్ అయితే ఆపుతుంది. అది అయిన తర్వాత ఆ అమౌంట్ కూడా మనకైతే వచ్చేస్తుంది. నీకు ఏ రోజైతే పేమెంట్ వస్తుందో అదే రోజు స్పిన్నీ రిప్రజెంటేటివ్స్ కి నువ్వు నీ కార్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అని చెప్పే కదా స్పిన్నీయే మనం ఏం కష్టపడకుండా ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా అదే ఈజీగా చేసేసుకుంటాం. బయట మార్కెట్ లో కంపేర్ చేస్తే వీళ్ళ కార్స్ కొంచెం ఎక్స్పెన్సివే, కాకపోతే వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రొసీజర్స్ కానీ ట్రాన్స్పరెన్సీ కానీ ట్రస్ట్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల కొన్న తర్వాత మనకి ఎటువంటి హెడ్ ఏక్స్ అయితే ఉండనే ఉండవు. ఇక్కడ కస్టమర్ గాబరా కావాల్సింది ఒకటే ఒక పాయింట్ లో ఏ కారు కొనుక్కోవాలి అనేది మాత్రమే. మిగతావన్నీ మనకి స్పిన్నీయే చూసుకుంటుంది కాబట్టి పెద్ద టెన్షన్ లేకుండా హ్యాజిల్ ఫ్రీగా మనమైతే మన యొక్క సెకండ్ హ్యాండ్ కార్ పర్చేసింగ్ అయితే ఈజీ అండ్ చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుంది. హాయ్, నీ పేరు? యశ్వంత్. సో మీది ఏం కారు? ఓకే, కూల్. సో మనం నార్మల్ గా నేను తెలుసుకోవడానికి అడుగుతున్నా, మనకి హైదరాబాద్ చాలా పెద్దది, బోల్డ్ అంత సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉంది కదా. అవి కాకుండా మనం స్పిన్నింగ్ ఎందుకు తీసుకొచ్చారు? అంటే మీ కార్ ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఎన్నో ప్లేసెస్ ఉన్నాక మనం స్పిన్నింగ్ ఎందుకు తీసుకొచ్చారు? మెయిన్ రీజనబుల్ ప్రైజెస్ అన్ని, మన కార్కి కరెక్ట్ వాల్యుయేషన్. ఓకే. మళ్ళీ కొంచెం స్పిన్నీ అంటే ఫేమ్ ఉంది కదా అన్న, ఫేమ్. అండ్ ఇది ఎట్లా అంటే నువ్వు యాప్ త్రూ బుక్ చేసుకున్నావా లేకపోతే వెబ్సైటా? లేదు, ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ కార్ తీసుకొని వచ్చేసావా? ఓకే ఓకే. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఎంతసేపట్లో ఇన్స్పెక్షన్ అవుతున్నారు? కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ వచ్చి ఎంతసేపు అయింది? 2.5 hours. ఆహా, అంతసేపు పట్టిందా? ఓకే ఓకే. సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత నీకు వీళ్ళు మనీ ఎంత అవుతుంది ఏంటి అనేది ఇస్తారు. ఓకే. దీనికి ముందు ఏదైనా ట్రై చేసినావా? లేదు, ఇదే ఫస్ట్. ఇప్పుడు బయట నార్మల్ చూసే ఉంటావు కదా ఎంత ప్రైస్ వస్తుంది మీ కార్, కానీ వీళ్ళు ఎంత చెప్తున్నారు? వీళ్ళు ఇంకా చెప్పలేదు, ఇంకా వాల్యుయేషన్ ఇలా వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళ వెల్కమ్ హాస్పిటాలిటీ అవన్నీ ఎట్లా అనిపించింది నీకు? మంచిగానే ఉందా? హానెస్ట్గా నువ్వు స్పిన్నింగ్ గురించి ఏమనుకుంటున్నావు చెప్పగలుగుతావా? స్పిన్నింగ్ గురించి అంటే కొంచెం ప్రైస్ బయట మీద కొంచెం ఎక్కువ వచ్చింది అట్లా అనుకుంటా. ఓకే. అండ్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఎట్లున్నాయి? ప్రొసీజర్స్ అన్ని బాగా చెక్ చేస్తున్నాం. సరే, థ్యాంక్ యూ బ్రో. ఇన్స్పెక్షన్ వీళ్ళు ఏదైతే 200 పాయింట్స్ అని చెప్పారో మనము ఒక స్పిన్ని పర్సన్ తీసుకొచ్చిన దగ్గరికి వాళ్ళు చూసేదానికి బయట చూసేదానికి తేడా ఎక్కడ వస్తుంది ఏంటి అనేది కూడా అనుకుందాం. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు సతీష్ అండి. ఓకే. నేను ఇప్పుడు ఏం అడుగుదాం అనుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు హైదరాబాద్ నిండా బోల్డ్ అంత మంది సెకండ్ హ్యాండ్ డీలర్స్ ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి పోయినా నేను కూడా ఇన్స్పెక్షన్ చేస్తా అంటారు. వాళ్ళ మెకానిక్ తెస్తారు, అక్కడ తెస్తారు. మన స్పినీకి బయట ఉన్న వాళ్ళకి ఎక్కడ మీరు డిఫరెన్స్ తీసుకొస్తున్నారు? ఒకటే అండి, బయట అనేది ఇప్పుడు 200 చెక్ పాయింట్స్ అనేవి మేము అంటే ఓవరాల్గా చేస్తామండి. అంటే ఫ్రమ్ బంపర్ నుంచి బంపర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్గా అన్ని చెక్ చేస్తూ ఉంటాము. లైక్ ఇంజన్ కానివ్వండి, స్ట్రక్చర్ అంటే బాడీ స్ట్రక్చర్ కానివ్వండి, ఇంకా గేర్ బాక్స్ కానివ్వండి, ఇంకా మిగతా ఏ సంబంధితమైన కానివ్వండి, అసెసరీస్ విషయం కానివ్వండి, సీట్స్ కానీ ఏదైనా కానీ ఏమైనా కానీ మా చెక్ పాయింట్స్ అనేవి దాదాపు 200 ఉంటాయండి. ఆ 200లో
మాకు దాంట్లో చెక్ పాయింట్స్ అనేటివి అన్ని చెక్ చేసినాకనే మేము ఏదైనా కానీ కస్టమర్కి సేల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా దాంట్లో ఎట్లుంటుంది అంటే బయట మీరు డీలర్స్ని అంటే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు, చేయరని కాదు అండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ చెక్ పాయింట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏమిటంటే మెయిన్గా ఒకటి ఇంజన్ అంటే ఓవరాల్గా చూస్తారు, మా అంత డీటెయిల్గా చూడరండి వాళ్ళు. ఫ్రమ్ ఏమంటే గేర్ బాక్స్ ఓపెన్ అయిందా లేదా అనేది, ఓవరాల్ అయిందా లేదా అనేది, జస్ట్ ఇంకేమన్నా ఎనీ ఇష్యూస్ మైనర్ కానీ మేజర్ కానీ అన్ని కానీ మేము ఏదైనా కానీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో మేము ఏమైనా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే అంటే ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మా వాళ్ళు ప్రైజింగ్ ఇస్తారండి దానికి. అది మేము చేసే ఇన్స్పెక్షన్ ప్రకారం 200 చెక్ పాయింట్స్ అండి. సో ఈ ఒక కార్ని సేల్ చేయడానికి వచ్చినప్పుడు ఆ కార్ మీద ఎంత పెద్ద టీం వర్క్ చేస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ద డే? ఇప్పుడు ఒకటే అండి, ఫస్ట్ మేము అంటే స్పిన్నిలో కేటగిరీస్ వైజ్ డివైడ్ చేసి ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే లీడ్ అసైన్ కావడం, అంటే ఒక పర్సన్ వెహికల్ అమ్ముతున్నాడు అని చెప్పడానికి ఒక టీం పనిచేస్తుందండి. మాకు ఒక లీడ్ అసైన్ అయింది అంటే ఫస్ట్ వెళ్ళేది మేమే. అంటే మాకు ఒక లీడ్ ఓనర్ ఉంటారు, ఆ లీడ్ మాకు అసైన్ చేసిస్తారు. చేసేసినాక వాళ్ళ కస్టమర్ కన్వీనియంట్ టైం ప్రకారం అంటే మా దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్, ఒకటి హబ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది, ఒకటి హోమ్ ఇన్స్పెక్షన్ ఉంటుందండి. హబ్ అంటే ఏంటంటే ఇప్పుడు మా దాంట్లో స్పిన్నిలో 4 హబ్స్ ఉన్నాయండి ఆల్ ఓవర్ హైదరాబాద్లో. ఆ హైదరాబాద్లో ఇప్పుడు నియర్ బై పీపుల్ కానీ ఎవరైనా కానీ ఏమైనా కానీ ఇక్కడికి వచ్చి హబ్ ఇన్స్పెక్షన్ చేయించుకోవచ్చు. లేదు హబ్ దాకా రావడం మాకు వీలు అవ్వట్లేదు అనుకుంటే హోమ్ ఇన్స్పెక్షన్ ఉందండి. ఫ్రమ్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock దాకా మాకు స్లాట్స్ ఉంటాయి హోమ్ ఇన్స్పెక్షన్లో. ఆ హోమ్ ఇన్స్పెక్షన్లో మా వాళ్ళు అరౌండ్ 80 to 100 మెంబర్స్ ఉన్నారండి మా వాళ్ళు హోమ్ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు. అది కస్టమర్ కన్వీనియంట్ టైం ప్రకారం కస్టమర్ ఏ డే అనుకుంటాడో ఆ డేకి మేము స్లాట్ బుక్ చేస్తారు మా లీడ్ ఓనర్స్. దాన్ని బట్టి మా వాళ్ళు వెహికల్ ప్లేస్కి అంటే హోమ్ ఇన్స్పెక్షన్ ఎక్కడ వెహికల్ ఉంటే అక్కడికి వెహికల్కి వెళ్ళి మా వాళ్ళు ఇన్స్పెక్షన్ అనేది చేస్తూ ఉంటారండి. సో మనం ఒకసారి నార్మల్గా ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన దగ్గర I20 N ఉంది కదా, ఇప్పుడే వచ్చింది. మీరు ఏం చూస్తారు, ఎలా చూస్తారని నేను ఒకసారి చూస్తాను. అంటే నేను ఎందుకంటే బయట చూసినప్పుడు చాలా ర్యాండమ్గా గుర్తుపెట్టుకుంటా. ఎట్లా అంటే ఇప్పుడు బయట నార్మల్గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డోర్ ఓపెన్ చేసి ఈ రబ్బర్ బిడింగ్ తీస్తారు, అక్కడ వెల్డింగ్ చెక్ చేస్తారు, ఈ బానెట్ ఓపెన్ చేసి ఇట్లా వంగుతారు అనమాట. అంటే ఫ్రంట్ రేడియేటర్ దగ్గర ఏమైనా క్రాష్ ఉందా లేదా, సో వాళ్ళలాగానైనా లేకపోతే మనం ఏమైనా పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేస్తారు ఏంటి? ఇది ఇంజన్ సైడ్ కంపార్ట్మెంట్ అండి. ఫస్ట్ మేము చెక్ చేసేది ఫ్రంట్ సైడ్ అండి. అంటే ఫ్రంట్ సైడ్ ఏమైనా ఇంపాక్ట్ అయిందా లేదా, దీనికి లెగ్ మెంబర్స్ ఉంటాయి, సైడ్ మెంబర్స్ ఉంటాయి, అప్పర్ మెంబర్ ఉంటుంది, లోవర్ మెంబర్ ఉంటుంది. వెహికల్కి ఏ వెహికల్కి అయినా కానివ్వండి అవి ఇంపాక్ట్ అయినావా లేవా, అంటే లైక్ ఏమైనా యాక్సిడెంట్ అయిందా లేదా, ఇంకొకటి అండి ఏమైనా పంచెస్ ఓపెన్ అయినాయా లేవా, ఇంకొకటి నేను బెండ్ అండ్ డెంట్ అంటే ఏమన్నా ఇంపాక్ట్ అయినప్పుడు బెండ్ కానీ డెంట్ కానీ అయిందా లేదా, ఇవన్నీ మెయిన్ చెక్ పాయింట్స్ అండి. లెగ్ మెంబర్కు సైడ్ మెంబర్కి ఇవన్నీ చెక్ చేస్తాం. ఫస్ట్ చెక్ చేసినాక ఆ పార్ట్ అయిపోతుంది. ఆ పార్ట్ అయిపోయినాక హెడ్ లైట్స్ అండి, హెడ్ లైట్స్ చెక్ చేస్తాం. కొన్నిటికి DRL లైట్స్ వస్తాయి, కొన్నిటికి మామూలు లైట్స్ వస్తాయి. ఆ లైట్స్ DRL లైట్స్ అన్ని చెక్ చేస్తాం మేము. చెక్ చేసినాక దాని అయిపోయినాక ఇంజన్ సైడ్ వస్తామండి. ఇంజన్ సైడ్ వచ్చినాక ఇంజన్ అనేది ఆయిల్ లీకేజెస్ ఏమైనా ఉన్నాయా, అంటే లైక్ ఇంజన్ ఏమన్నా ఓపెన్ అయిందా, లేకుంటే ఇంజన్కి ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ చెక్ చేస్తాం. దాని తర్వాత గేర్ బాక్స్కి వస్తామండి. అది కూడా ఏమన్నా అంటే దానికి ఏమైనా ఆయిల్ లీకేజెస్ ఉన్నాయా, ఉంటే ఎక్కడ ఉన్నాయి అంటే దాన్ని మేము ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆయిల్ లీకేజెస్ అనేది ఇప్పుడు దాంట్లో గేర్ బాక్స్ సైడ్ అనేది ఏమేమి ఎటు సైడ్ అవుతున్నాయి, వీల్ డ్రైవ్ టైప్ అవుతున్నాయా లేకపోతే ఇటు సైడ్ అవుతున్నాయా అన్ని చెక్ చేస్తాం. చెక్ చేసినాక అది అయిపోతుందండి, మాకు ఇంజన్ కంపార్ట్మెంట్ అవుతుంది. అయిపోయినాక ఇవి స్టట్ అవర్స్ అండి. ఏ వెహికల్కి అయినా స్టట్ అవర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. వాటికి ఈ వెహికల్ కంటే ఇప్పుడు ఈ వెహికల్ కి ఏమైనా ఇంపాక్ట్ అయిందా లేదా, ఇప్పుడు ఇవన్నీ కంపెనీ ఫిట్టెడ్ అనేవి ఒక రకంగా ఉంటుంది, మామూలుగా యాక్సిడెంట్ ఇంపాక్ట్ అయిన దానికి వేరే రకంగా ఉంటుందండి. అది మేము ఫైండ్ అవుట్ చేస్తామండి. మా వాల్యుయేటర్స్ ఎవరైనా కానీ ఫైండ్ అవుట్ చేస్తారు. దాన్ని ఏమైనా కానీ ఇష్యూ ఉన్నా కానీ రేజ్ చేస్తాం మేము అండి. అది అయిపోతుంది. అది అయిపోయినాక మేము ఇటు సైడ్ వస్తామండి. ఈ డిక్కీ డోర్ కూడా చెక్ చేస్తామండి. ఇది ఇక్కడ మన కంపెనీ పార్ట్స్ అయినా లేవా, కంపెనీ అయినవా లేవా అని చెక్ చేస్తామండి. వెల్డింగ్ కంపెనీ పేస్ట్ అండి. కంపెనీ పేస్ట్ అండ్ కంపెనీ ఫిట్టింగ్ వేరే ఉంటుంది. అది ఒకటి మేము చెక్ చేస్తాము. అది మాకు ఓవరాల్గానే అంటే మాకు ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారంగా మేము అన్ని చెక్ చేస్తూ ఉంటాం పాయింట్స్ అన్ని. సో ఇది రేర్ సెక్షన్ అనేది ఇక్కడ అయిపోతుందండి. అయిపోయినాక సేమ్ అలాగనే ఇక్కడ క్వార్టర్ ప్యానల్ కూడా సేమ్ అటు లెఫ్ట్ రైట్ తెలిసిపోతుంది. ఇంటీరియర్ అంటే మనకి ఇప్పుడు ఈ ఇంటీరియర్ సైడ్ వచ్చేసరికి మేము ఫస్ట్గా చూసేది ఇంటీరియర్ ఉన్న సీట్స్ అండి. ఫస్ట్ సీట్స్ చెక్ చేస్తాం. ఈ సీట్స్ అనేది లేకుంటే ఇటు సైడు ఈ సీట్స్ చెక్ చేస్తాం. ఇంకొకటి ఈ బటన్స్ అంటే విండ్ షీల్డ్ అంటామండి. ఆ విండ్ షీల్డ్ ఉంటుందండి ఇక్కడ పైన. ఈ విండ్ షీల్డ్ ఏమైనా క్రాక్ కానీ బ్రేక్ కానీ ఏమైనా అయిందా లేదా చెక్ చేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తా ఉంటే ఏదైనా కానీ చిన్న చిన్న స్టోన్స్ తగిలినా కూడా ఈ విండ్ షీల్డ్ అనేది బ్రేక్ అవుతా ఉంటుంది. సో అది కూడా చెక్ చేస్తామండి. చెక్ చేసినాక ఇంకొకటి అండి, దీనికి ఇప్పుడు స్టీరింగ్ ఉంది. ఈ స్టీరింగ్ దగ్గర ఏమన్నది అంటే ఈ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిందా లేదా, డిప్లాయిడ్ అయిందా లేదా, అది ఒకటి చెక్ చేస్తామండి. దీని ఇంటీరియర్స్ పరంగా వచ్చినాక ఇప్పుడు ఈ గేర్ నాబ్ చెక్ చేస్తాము. ఇంకొకటి ఆడియో సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో లేదా అనేది
అనేది, ఇంకోటి సెంట్రల్ వెంట్స్ అంటే ఇవి వెంట్స్ అంటామండి ఏసీవి. ఈ వెంట్స్ అనేవి చెక్ చేస్తాము, ఏసీ ప్రాపర్ రన్నింగ్ గా ఉందా లేదా, లేకుంటే ఇంకా మీటర్ పైన మనం ఇది ఓడోమీటర్ అంటాను. ఓడోమీటర్ అనేది అంటే వర్కింగ్ ప్రాసెస్ కరెక్ట్ ఉందా లేదా. ఇంకొకటి దీనిపైన ఏమైనా ఎంఐ లైట్స్ ఇన్ ద సెన్స్ ఏమైనా ఇండికేషన్ అంటే వెహికల్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ లైట్స్ వస్తూ ఉంటాయి, ఆ లైట్స్ కూడా చెక్ చేస్తామండి. ఇక్కడ చెక్ చేసి ఓవరాల్ గా అంతే. ఇప్పుడు ఈ చెకింగ్ అంతా అయిపోయినాక మేము ఏం చేస్తామంటే టెస్ట్ డ్రైవ్ వెళ్తామండి. టెస్ట్ డ్రైవ్ వెళ్ళేసి మాన్యువల్ కి 1 కిలోమీటర్ వెళ్తాము, ఆటోమేటిక్ వెహికల్స్ కి 3 కిలోమీటర్స్ వెళ్తాము. వెళ్ళి ఆ మిగతా రోడ్ టెస్ట్ వెళ్ళినప్పుడు మాకు సస్పెన్షన్ ఇష్యూస్ కానీ ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కానీ గేర్ సైడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అన్ని తెలిసిపోతూ ఉంటాయండి. ఇది మేము చేసే ఇన్స్పెక్షన్ ప్రకారం అండి. ఇంకా వెహికల్ కి ఓవరాల్ గా మేము చెక్ చేసే 200 పాయింట్స్ అయితే ఉంటుంది ఫ్రమ్ బంపర్ టు బంపర్ అండి. ఇది మేము చేసే ఇన్స్పెక్షన్ ప్రొసీజర్ అండి. నేను ఏమడుగుతున్నా అంటే స్పిన్నీ కాకుండా ఇండియాలో ఎప్పటి నుంచో సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉంది. మన స్పిన్నీ 2015లో వచ్చింది, దానికి ముందే ఎంతో మంది కొన్నారు, అమ్మారు. ఈ రోజు స్పిన్నీ వచ్చిన తర్వాత కస్టమర్స్ కి మన స్పిన్నీలోనే అమ్మాలి అనుకుంటే ఎందుకు అనేది ఒక చిన్న మీ సైడ్ నుంచి తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పాల్సింది చెప్పిన. మీ సైడ్ నుంచి మీరు ఎంప్లాయీ కాబట్టి మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయండి కంపెనీస్ అన్నాడు. సేల్ అంటే వెహికల్ తీసుకునే కంపెనీస్, అంటే వెహికల్ సేల్ కావడానికి ఇప్పుడు ఎవరైనా కానీ కస్టమర్ ఏమనుకుంటారు అంటే వెహికల్ చూస్తూ ఉంటారు కస్టమర్లు. అమ్మేటప్పుడు వాళ్ళు సర్చ్ చేస్తారు స్పిన్నీలోనే ఎందుకు అమ్మాలి అంటే, మా స్పిన్నీలో అండి ఇది ఇప్పుడు వెహికల్ అనేది తీసుకున్నాము అంటే మాకు అంటే మార్కెట్ ప్రైస్ ఎలా ఉందో అలానే మా వాళ్ళు ఇస్తారు, దానికి మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకటి అంటే కండిషన్ బట్టి ఇస్తారండి ఎవరైనా కానీ వెహికల్ అనేది. ఇప్పుడు మనం మార్కెట్లో కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఏ వెహికల్ తీసుకున్నా కానీ కండిషన్ అంటే దాని క్వాలిటీని బట్టి ఎవరైనా కానీ ప్రైస్ ఇస్తారు. సో మా వాళ్ళు కూడా అదే విధంగా మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంతే విధంగా ఇస్తారు. మీరు బయట తీసుకుంటే నేమ్ ట్రాన్స్ఫర్ అంటే ఆర్సీ అనేది ఎవరి పని కొంచెం చేంజ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది పెడతారు. సో మా స్పిన్నీలో ఏంటంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవండి. మా వాళ్ళు ఎలా అంటే వెహికల్ ఫ్రమ్ ద డే అంటే వెహికల్ ఇన్స్పెక్షన్ అయిపోయాక ప్రైస్ అగ్రీ అయిపోతుంది, అయిపోయాక హ్యాండ్ ఓవర్ చేసుకున్న కాడ నుంచి ఫ్రమ్ ద డే ఆఫ్ ఎప్పుడైతే వెహికల్ హ్యాండ్ ఓవర్ కస్టమర్ చేశారో ఆ రోజు నుంచి మొత్తం మా వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా వాళ్ళు మా వాళ్ళ పైన ఏదైనా కానీ చేసుకుంటారండి. వాళ్ళు మీకు ఎట్లాంటి ఇబ్బంది అనేది రావు. ఇప్పుడు బయట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మా స్పిన్నీలో రావండి. నేను ఒక కారు తీసుకొచ్చినాక మీరు నో చెప్పడానికి ఏం సిచ్యుయేషన్స్ వస్తాయి? ఒకటండి నో అనేది అంటే ఎందుకు అవుతుంది అంటే ఇన్స్పెక్షన్ చేస్తాం, మాకు క్వాలిటీస్ ఉంటాయండి. క్వాలిటీ 1, క్వాలిటీ 2, క్వాలిటీ 3 టైప్స్ ఆఫ్ వెహికల్ క్వాలిటీస్ ఉంటాయి మాకు. ఆ క్వాలిటీస్లో మీరు నో అనే చెప్పడానికి ఏమవుతుంది అంటే మ్యాక్సిమం ప్రైజింగ్ దగ్గర వస్తుంది. ఆ ప్రైజింగ్ అంటే ఎందుకు ప్రైజింగ్ తక్కువ వచ్చింది అని అంటే దాని క్వాలిటీని బట్టి. ఇప్పుడు ఏదైనా కానీ క్వాలిటీని బట్టే ప్రైస్ ఉంటుందండి. క్వాలిటీ అనేది మా దాంట్లో అష్యూర్డ్, బడ్జెట్, యాక్షన్ 3 టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. సో మా దాంట్లో ఏంటంటే అష్యూర్డ్ వెహికల్కి ఎప్పుడైనా కానీ హై ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే ఆ వెహికల్ అనేది చాలా క్వాలిటీ 1 వెహికల్, అది క్వాలిటీ 1 వెహికల్ కాబట్టి దానికి ప్రైజింగ్ బాగుంటుంది. ఇప్పుడు మీరేమనుకుంటారంటే నా వెహికల్కి ఏం ఇంపాక్ట్ కాలే కదా అని అనుకుంటారు, కాకపోతే చిన్న యాక్సిడెంట్ అయిందని కానీ మీ తరపున అనుకుంటారు. సో అది ఏమైంది అనేది మేము చెక్ చేస్తే తెలుస్తుంది అది ఎట్లా ఇంపాక్ట్ అయింది అనేది, దాన్ని బట్టే ప్రైజింగ్ ఇస్తారండి మా వాళ్ళు. రీసెంట్ గా ఫ్లడ్ వెహికల్స్ కానీ డ్రైన్ ఇవి కూడా తీసుకుంటారా? అవునండి, ఫ్లడ్ వెహికల్స్ అనేటివి మేము తీసుకుంటాం. అది ఏంటంటే యాక్షన్లో అంటారు, అంటే మేము డీలర్స్కి బిడ్ చేస్తాం వెహికల్ తీసుకొని. మీరు అమ్మమండి, మేము ఓన్లీ స్పిన్నీలో అమ్మేది ఓన్లీ అష్యూర్డ్ అండ్ బడ్జెట్ వెహికల్స్ అండి. ఫ్లడ్ కూడా మేము చెక్ చేస్తాం, అది కూడా మా పాయింట్లో కొంటాం. వేరే వాళ్ళు బిడ్డింగ్ చేస్తారు కానీ మేము అమ్మమండి, అది కస్టమర్లకు అమ్మమండి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్షన్ వెహికల్స్ ఇప్పుడు మీరు అన్న ఫ్లడ్ కానీ ఇంజన్ అయినా కానీ ఇంకా వేరే ఇంపాక్ట్ అయినా కానీ అవన్నీ యాక్షన్లోకి వెళ్ళిపోతాయి. యాక్షన్ ఇన్ ద సెన్స్ డీలర్స్ తీసుకుంటారు. మేము చెక్ చేసే దాంట్లో కూడా ఫ్లడ్ కూడా ఉంటుందండి. మా క్రైటీరియాలో ఫ్లడ్ కూడా ఉంది. ఆ ఫ్లడ్ కూడా ఫ్లడ్ కూడా ఉంటుందండి. అది కూడా ఫ్లడ్ ఏ లెవెలా, బి లెవెలా, సి లెవెలా అట్లాంటివి కూడా ఫ్లడ్స్ ఉన్నాయి మా అంటే క్రైటీరియాలో ఉంది మా దాంట్లో కూడా. సో ఇందాక నేను కార్ ఒకటి వచ్చింది రాగానే దాని I1 ఇన్స్పెక్షన్ పిలిచారు. అంటే నేను ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు అంటే మన ఫ్రెండ్ బానెట్ ఓపెన్ చేసిండు, అక్కడ ఏమైనా డ్యామేజ్ అయిందో చూసిండు, పెయింట్ అవన్నీ చూసుకున్నారు. అండ్ డోర్ బిట్టింగ్స్ ఉంటాయా అవి ఓపెన్ చేసి వెళ్ళేమైనా డిస్టర్బ్ అయిందో లేదా, వెనుక బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఆ కింద ఏమైనా ఇంపాక్ట్ అయిందో లేదా. దీని తర్వాత ఎన్ని లెవెల్స్ ఉన్నాయి I1 తర్వాత? I1 తర్వాత I2, I3, I4, I5, I6 ఇన్ని లెవెల్స్ ఉంటాయి అన్నమాట. I1 తర్వాత మేడ్చల్కి వెళ్ళిపోతుంది అనమాట. I2కి అక్కడ ఏముంది మనకి, అక్కడ ఏముంది I1లో ఏమేమి వర్క్ మా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తారో అక్కడ వర్క్ అవుతుంది అనమాట మొత్తం ఐటీలో. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా I3 అనేది ఆ వర్క్ కరెక్ట్ అయిందా లేదా అని చెప్పి మళ్ళీ చెక్ చేస్తారనమాట. మళ్ళీ చెక్ చేసిన తర్వాత మళ్ళీ I4లో మళ్ళీ రీచెకప్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తుంది అనమాట. హబ్కి వచ్చిన తర్వాత నేను I5 చేస్తాను అనమాట. I5 అంటే మీరు ఏం చేస్తారు? I5లో అంటే మరి ఇప్పుడు ఇంజనాలు కరెక్ట్ ఉందా లేదా అంటే కూలెంట్, బ్రేక్స్ ఇవన్నీ చెక్ చేస్తాను అనమాట. I6లో ఏమవుతుంది? I6లో మళ్ళీ మీరు కస్టమర్ తీసుకుంటాడు కదా PDA అంటే I6 అంటే PDA అనమాట, ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. కస్టమర్ తీసుకునే ముందు నేను PDA చేస్తాను అనమాట, అది I6 అంటారు దాన్ని. దాంట్లో మళ్ళీ రీచెకప్ ఉంటుంది మళ్ళీ, అంటే ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ ఇవన్నీ చెక్ చేస్తాను అనమాట.
ఇలా ఉంటుంది. సో ఇవన్నీ ఇన్స్పెక్షన్లు అన్నీ అయినాక కార్ డెలివరీకి ఇస్తారు. మొత్తానికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్పినీలో ఏంటంటే నీకు డీటెయిల్డ్ ప్రొసీజర్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే.